మాజీ ఎమ్మెల్యే పార్టీలు మారి తాను అభివృద్ధి చెందాడు తప్ప గోరికొత్తపల్లి మండలానికి చేసిన అభివృద్ధేమీ లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎద్దేవా చేశారు. ఈ నెల 21వ తేదీ సోమవారం గోరికొత్తపల్లి మండలంలో ముగ్గురు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల శ్రీధర్బాబు పర్యటిస్తారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. మంత్రుల పర్యటన సందర్భంగా శనివారం గోరికొత్తపల్లిలో ఎమ్మెల్యే పర్యటించి సోమవారం ప్రారంభం కాబోయే నూతన పోలీస్ స్టేషన్ను జిల్లా కలెక్టర్తో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇక్కడ గోరికొత్తపల్లి మండల కేంద్రంలో నూతనంగా పోలీస్ స్టేషన్ ముఖ్యమంత్రి గారితో జీవో తెచ్చి 21వ తారీఖు రోజున ఉదయం 10 గంటలకు గౌరవ మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వారితో పాటు దుద్దిల శ్రీధర్బాబు గారు, ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రులు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, బీసీ వెల్ఫేర్ రవాణా శాఖ మంత్రివర్యులు ఈ యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారు. గోరికొత్తపల్లిలో గత పాలకులు సంవత్సరన్నర ముందు మండలాన్ని చేసిన ఒక ఎంపీడీఓ భవనం లేదు, ఎంఆర్ఓ భవనం లేదు, పోలీస్ స్టేషన్ లేదు, ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదు. వాళ్ళు నీతులు చెప్తున్నారు. ఇండ్ల గెలిచి అండ్లకు పోయి అభివృద్ధి కొరకు పోయినా అని చెప్పిన వాళ్ళు వాళ్ళ అభివృద్ధి కొరకు పోవడం తప్ప నువ్వు ఏమన్నా ఒక మండల ఆఫీస్కు ఏమన్నా నిధులు తెచ్చావా, ఎంఆర్ఓ ఆఫీస్కు నిధులు తెచ్చావా, లేకపోతే కొత్త పోలీస్ స్టేషన్కు జీవో తెచ్చావా, ప్రైమరీ హెల్త్ సెంటర్కు తెచ్చావా? మేమెచ్చి 18 నెలలు అవుతున్నది. ఎంపీడీఓ ఎంఆర్ఓ బిల్డింగ్కు కూడా 3,20,00,000 రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా నూతన పోలీస్ స్టేషన్ను జీవో తీసుకొచ్చాం. 21వ తారీఖు నాడు ప్రారంభిస్తున్నాం. ప్రైమరీ హెల్త్ సెంటర్ను కూడా నూతనంగా తీసుకురాబోతున్నాం. అది ఫైనాన్స్లో ఉంది. గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ను కూడా తీసుకురావడం జరుగుతుంది. కనీసం ఈరోజు శాంపేటలో, ముగుర్లపల్లిలో వెనుకటి మండలాలు కనీసం అంబులెన్సులు తెప్పియలేని వ్యక్తులు. నేను వచ్చిన తర్వాత అంబులెన్సులు తెచ్చాను. ఈ గోరికొత్తపల్లి మండలంలో చిన్నకూడపాక చెరువు తెగి 124 చెరువులు తెగినాయి. నీకు 7 నెలల కాలం ఉన్నది. కనీసం ఇసుక బత్తాలు నింపి గండి పూడ్చాలే. నేను వచ్చిన తర్వాత చిన్నకూడపాక లాంటి చెరువులు 124 చెరువులకు శాశ్వత మరమ్మతులు 39,70,00,000 తెచ్చి శాశ్వత మరమ్మతులు చేయించాను. చేయించి వానకాలం పంట 124 చెరువుల కింద రైతులకందరికి కూడా సాగునీరు అందించాం. ఇది ప్రజలు గమనిస్తున్నారు. కనుక ఈరోజు గోరికొత్తపల్లి మండలాన్ని ఈ జయశంకర్ జిల్లాలోనే ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దే బాధ్యత నాకు ఇచ్చారు. ఇది తీర్చిదిద్దుతా. ఇక్కడ ఏదైతే రేగొండల, భూపాలపల్లి, గణపురం, చిట్యాలలో ఏ ఆఫీసులు అయితే ఉన్నాయో అన్ని ఆఫీసులను తీసుకొస్తా. ముఖ్యమంత్రితో మాట్లాడి అన్ని ఆఫీసులు తీసుకొచ్చి గోరికొత్తపల్లిలో మంచి వాతావరణం కల్పించే విధంగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టంతో ఒక మోడల్గా చేయటం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.